జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనంలో అనేక మార్పులు చేర్పులు చేయాలంటున్నారు అమీర్పేట కార్పొరేటర్ సరళ. శివారు ప్రాంతాల జీహెచ్ఎంసీలో విలీనం పట్ల పౌరులు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తమవుతుంది. కౌన్సిల్ సమావేశంలో కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పరిధి తగ్గించడం పట్ల ప్రభుత్వం మరొకసారి ప్లానింగ్ రూపొందించాలంటున్న అమీర్పేట కార్పొరేటర్ సరళతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో విలీనం అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు కూడా 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం తర్వాత దాదాపుగా 2000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. సో అసలు ఎక్కడ సమస్య వస్తుంది ఏంటి అనే వివరాలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అమీర్పేట కార్పొరేటర్ సరళ గారు ఉన్నారు. మేడం, ఏంటి ప్రధానంగా మీ దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఎన్ని డివిజన్లు విభజించారు? యాక్చువల్గా అమీర్పేట్ డివిజన్ వరకు తీసుకుంటే కనుక దానికి 3 డివిజన్లుగా విభజించారు, కానీ అది సనత్ నగర్ అమీర్పేట్ కలిపి 4 డివిజన్లు అవుతాయి. బేసిక్గా మేము ఒకటి రిప్రజెంటేట్ చేసాం, ఏదైతే బీకే గూడ ఎస్ఆర్ నగర్ అని పెట్టారో ఎస్ఆర్ నగర్ని బల్కంపేట, అక్కడ ఎల్లమ్మ తల్లి ఒక ప్రాముఖ్యత ఉంది, బల్కంపేట ఏరియాకి ఒక ప్రాముఖ్యత ఉంది, మొత్తం మన నగరంలో కాదు దేశంలో రాష్ట్రంలో కూడా. సో అది ముందు దాన్ని ఎస్ఆర్ నగర్ని బీకే గూడ డివిజన్గా చెప్పడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం. అదే కాదు, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక డివిజన్ గురించి మాట్లాడడం కన్నా మన భాగ్యనగరంలో ఏదైతే ఇప్పుడు 27 కలిపారో పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, దానికి విస్తీర్ణము తీసుకున్నారా, ఆ విస్తీర్ణంలో సరిపడా తీసుకున్నారా, జనాభా ప్రతిపాదన తీసుకున్నారా అన్నది ఎక్కడ క్లారిటీ లేదు. సో దాని మీద అన్ని కాలనీస్ వాళ్ళు కూడా డీలిమిటేషన్లో ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు కూడా డీలిమిటేషన్ ఎలా ఉండాలంటే అన్ని వ్యవస్థలు అంటే గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ ఆర్ ఎనీ ఆఫీసెస్ ప్రతిదీ కూడా ఆ పరిధిలో ఆఫీసెస్ ఆ పరిధిలోకి వస్తేనే పబ్లిక్ కి అది యాక్సెసిబిలిటీ ఉంటుంది. మనం తీసుకుంటే సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకోండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏదన్నా సరే అంటే జనరల్ గా ఏమంటారంటే జిహెచ్ఎంసీఏ కదా, వాటర్ వర్క్స్ మీ పక్కన ఉంటే చాలు, లేకపోతే డ్రైనేజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీ ఉంటే కాదు. ఎప్పుడూ కూడా ఒక వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ ఏదన్నా పబ్లిక్ కి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. దానికే కొన్ని రూల్స్ ప్రకారము డీలిమిటేషన్ అయితే చేయలేదు. 2019 యాక్ట్ ప్రకారం కూడా వారు డీలిమిటేషన్ ని సవ్యంగా ఆ యాక్ట్స్ ని కూడా పాటించి చేయలేదని మా అభిప్రాయం. దానికి మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేవలము డివిజన్స్ పెంచాము అంటున్నారు, దేర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్, హౌ కెన్ దే హ్యాండిల్ దట్? ప్రజెంట్ ఇప్పుడున్న ఆఫీసర్స్ సరిపోవట్లేదు, ప్రజెంట్ ఉన్న ఇంజనీర్స్ సరిపోవట్లేదు, మీరు ఎక్కడి నుంచి తెస్తారు? గ్రామాలను కలిపారు. మీకు ఒక్కటి చెప్పాలి, గ్రామాలు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే వారికి రోడ్స్ అన్ని కూడా సెంట్రల్ ఫండ్ తో ప్రతి రోడ్డు మీరు కావాలంటే మీడియా వారు వెళ్ళి చూడండి, ప్రతి వీడియో తీయండి గ్రామాల్లో. ద రోడ్స్ ఆర్ ఫార్ మోర్ బెటర్ దెన్ అవర్ సిటీ, స్మార్ట్ సిటీ వాట్ వీఆర్ కాలింగ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్, అది అలా ఉన్న రోడ్లని ఇప్పుడు జిహెచ్ఎంసీ వెళ్ళి దాన్ని కూడా నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రజలకు ట్యాక్స్ ఏంటి, ఆ ఊర్లో ట్యాక్స్ ఎలా కడతారు? ఆ గ్రామాల్లో మనకి జిహెచ్ఎంసీ లిమిట్కి వచ్చిందని వాళ్ళ అద్దెలు పెరిగిపోతాయా, లేకపోతే అక్కడ ఏమన్నా ఉపాధి ఉందా, ఒక ఆఫీస్ ఉందా, ఏమని వాళ్ళు ఈ ట్యాక్సెస్ కట్టగలుగుతారు? అది కూడా ప్రభుత్వం ఆలోచించి అప్పుడు దాన్ని మర్జింగ్ చేయాలి తప్పితే మీకు ఎక్కడి నుంచో ఇంకా ఎక్కువ కలిపితే ట్యాక్సులు వస్తాయి, దాని మీద బడ్జెట్ పెంచుకుని దాన్ని వేరే విధంగా వాడుకోవచ్చు అన్నది. మేడం, ఇంకోటి, అసలు స్థానికుల్ని లేకపోతే రాజకీయ పార్టీలు కానీ అప్రోచ్ కాకుండా నేరుగా వాళ్ళే విభజించడం జరిగింది. ఎంతవరకు న్యాయం అంటారు? అది 100% పొరపాటు. అది చిన్న పొరపాటు కాదు. ఆ పొరపాటుకి ప్రజలు సమాధానం రేపు చెప్తారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. ఎందుకంటే విచ్చలవిడిగా వారికి నచ్చినట్టు విభజించి ఎక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, ఆల్ కాలనీస్ మీటింగ్ పెట్టలేదు. మొన్న ఒకటి కాలనీస్ అన్ని కూడా మేము కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఆ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని, అసలు ఈ డీలిమిటేషన్ ఎందుకు ఎవరితోని చర్చించలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జెడ్ కాలనీ ఉందండి సనత్ నగర్ లో, ఇట్ సైడ్ డోర్ నెంబర్స్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాయి, ఇట్ సైడ్ ఓన్లీ 1 స్ట్రీట్.
ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్. సేమ్ వీధిలో వస్తుంటే వాళ్ళు దాని గురించి ఎక్కడ సమాధానం చెప్పకుండా, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా, ఏమీ చేయకుండా వాళ్ళు చేసే విధానానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఈ కౌన్సిల్ కూడా మా డిమాండ్ ఒకటే, ఈ డీలిమిటేషన్ కి టైం ఇవ్వాలి. ప్రజలు అందరితో కూడా సమీక్ష చేసి అలాగే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టే డీలిమిటేషన్. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాళ్ళు మమ అనిపించుకోవడానికి కౌన్సిల్ మీటింగ్ పెట్టారు. మీరు ఏ రోజు మొదలు పెట్టారో ఆ రోజు ఎందుకు మళ్ళీ మీటింగ్ పెట్టలేదు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఓన్లీ ఒక్క రోజు టైం అంట. ఇవాళ అయిపోతే రేపు కన్ఫర్మ్ అంట. ఎలా అవుతుంది? మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్, ప్రజలు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, కాలనీ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఎక్కడా కూడా చేయడానికి టైం ఉందా? ఇది చాలా ఏమంటారు, అసలు పద్ధతి లేదు. కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఏదైతే అంతకు ముందున్న రూల్స్ 2019 రూల్స్ ఏది కూడా పాటించకుండా వాళ్ళకి ఏం ఇష్టారాజ్యంగా ఏమంటారు, మేము ఏం చేస్తే అదే వింటారు చూస్తారు అని ప్రజలు సమాధానం చెప్తారు. దీనికి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం దీన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. దీన్ని పొడిగించి అవసరమైతే కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, లేదా పబ్లిక్ మీటింగ్ పెట్టండి. అందరి ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుని అందరికీ ఆమోదపరంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికైతే అమీర్పేట్ కార్పొరేటర్ తన పరిధిలోకి వచ్చే సమస్యలన్నిటి కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే కార్పొరేటర్లు అంతా కూడా దాదాపుగా తమ పరిధిలోకి వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక ఆలోచన విధానం లేకుండా అనాలోచితంగా కూడా ఈ డివిజన్లన్నింటినీ కూడా విభజించారు అనేది కార్పొరేటర్లు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ఆర్కే HM TV హైదరాబాద్.